పౌర విమానయాన సేవల నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ మరికొన్ని రోజుల్లోనే నిష్క్రమించే పరిస్థితి ఉంది. చివరికి దీనికి సంబంధించిన అంశాలు కూడా ఏదైతే ఒక సిగ్నల్‌కి సంబంధించిన అంశం ఉంటుందో అది కూడా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి బదలాయించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి తాజాగా ఒక నోటిఫికేషన్ కూడా ఈరోజు సివిల్ ఏవియేషన్ నుంచి విడుదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌గా చెప్పుకునే అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌కు దీనికి సంబంధించిన వీటీజెడ్ అనే ఒక కోడ్‌పై దీనికి సంబంధించిన టికెట్లు కావచ్చు, ఇతర ప్రక్రియ జరుగుతుంది. ఆ వీటీజెడ్ అనే కోడ్‌ను కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి బదలాయించే పరిస్థితి. అయితే 1962లో సివిల్ ఏవియేషన్ సేవలు మొదలై 1972లో దీనికి సంబంధించి నేవీకి ఈ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన కార్యకలాపాలు, దీని భూమికి సంబంధించిన బదలాయింపు జరిగింది. ఐఎన్ఎస్ డాగా కొనసాగింది. ఆ క్రమంలో ఇటీవల కాలంలో చూసుకుంటే సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో దీన్ని దాదాపుగా 200 కోట్లతో విస్తరించారు. అయితే తాజాగా చూసుకుంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించడమే కాకుండా అప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ క్రమంలో ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సేవలు మొదలవుతాయో అప్పటి నుంచి కూడా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ సేవలు నిలిపివేస్తామని ఒక ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన రాకపోకలు, పౌర విమాన రాకపోకలు నిలిచిపోతాయి. అయితే ఇక్కడ ఎమర్జెన్సీకి సంబంధించి ఇటు నేవీ, ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్తో పాటు పోలీసులు, అత్యవసర విఐపీలకు సంబంధించిన ప్రైవేటు విమానాల రాకపోకలకు మాత్రం అనుమతిస్తున్నట్టు తాజాగా గజెట్ నోటిఫికేషన్లో వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖ.